సూర్య భగవాను అంటే మహాతేజోమూర్తి, అగ్నిహోత్రం. అసలు ఆయన దగ్గరకి కూడా ఎవరు వెళ్ళరు. అటువంటి బ్రహ్మాండమైన తేజోరాశి అయినటువంటి సూర్యుడికి ఒక రథం, దానికి ఒకటే చక్రం. 2 చక్రాలున్న రథం అయితేనే సరిగ్గా వెడుతుంది. ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఒక్కటే చక్రంతో ఉన్న రథం. ఆ రథానికి 7 గుర్రాలు. 7 గుర్రాల్ని తోరేవాడు ఒక సారథి. ఆ సారథికి నడుము కింద శరీరం లేదు, పైన శరీరం మాత్రమే ఉన్నవాడు. ఆయన రథం నడిచే మార్గం ఆధారం లేని ఆకాశం. ఆయన గమనంలో 1 నిమిషం ఆలస్యంగా ఉదయించడు, 1 నిమిషం ఆలస్యంగా అస్తమించడు. అది ఈశ్వరుని ప్రతిభ. తన దగ్గర ఉన్న సాధన సంపత్తులను బట్టి ప్రకాశించడం కాదు, తన శక్తి చేత ప్రకాశిస్తుంటాడు ఈశ్వరుడు. దాని వలన అరుణుడికి గొప్పతనం వచ్చింది, సూర్యరథ సారథి అని. సూర్యుని యొక్క తేజస్సుని తట్టుకొని సారథిగా నిలబడగలిగిన వాడంటే ఆయన ఎంత తేజోమూర్తో మీరు ఆలోచించండి. ఆయన అసలు నిజంగా ఒక గుడ్డులో పూర్ణంగా ఉండి ఉంటే అసలు ఎటువంటి మహాపురుషుడు ఆవిర్భవించి ఉండేవాడు లోకానికి.